అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా వాళ్ళకి మా కృతజ్ఞతలు. మేము గ్రూప్ 3 ర్యాంకర్స్ అండి. టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్ అనేది గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో గ్రూప్ 1కి వాళ్ళకి సెలెక్ట్ చేసేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. గ్రూప్ 2 వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. సో గ్రూప్ 3కి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిన్న స్టార్ట్ అయిపోయింది. అయితే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, గ్రూప్ 3లో గ్రూప్ 1 వాళ్ళు దాదాపు ఒక 80 నుంచి 100 మంది, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3లో దాదాపు ఒక 400 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీ ఆల్ గ్రూప్ 3 ర్యాంకర్స్ ఇక్కడ. సో నా పేరు వినయ్ కుమార్. మీ ఇక్కడ మీ ఆల్ గ్రూప్ 3 ర్యాంకర్స్. సో ఇక్కడ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అంటే, గ్రూప్ 2 వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి రాలేదు, వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే జేఎల్, డిఎల్, సబ్ ఇన్స్పెక్టర్స్ అయినా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రాబోయే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి అప్ టు 27th, 29th వరకు ఇప్పుడు ఎవరు ఎట్లా గ్రూప్ 2 వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా ఆ విధంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. సో కారణం ఏంటంటే, ఇక్కడ గ్రూప్ 3 అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డిఎల్, సబ్ ఇన్స్పెక్టర్తో పోలిస్తే కొంత క్లరికల్ జాబ్ ఇది. సో ఒక అభ్యర్థికి గ్రూప్ 1 వచ్చిన అతను గ్రూప్ 3కి రాలేడు. అలాంటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సో అది బ్యాక్లాగ్ పోస్ట్ పడుతుంది. అంటే మీరు ఇచ్చే ఒక ఆప్షను ఇంకొక ఫ్యామిలీకి అది నో ఆప్షన్ లాగా మిగిలిపోతుంది. అంటే ఇక్కడ ఒక అభ్యర్థి నిరుద్యోగం మిగిలిపోతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ నిరుద్యోగం మిగిలిపోతుంది. అంటే అతన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగ కాకుండా మనమే ఆపుతున్నామని అర్థం చేసుకోవాలి. అంటే అతను కూడా మనలాగా ఒక అభ్యర్థి, మీరు ప్రభుత్వ అధికారి అయ్యారు, అతను కూడా ఒక ప్రభుత్వ అధికారి కావడానికి మీరు హెల్ప్ చేయాలి. సో అలాగే టూ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మనకు. సో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిక్కచ్చిగా చెప్పారు, మేము రాము, మా గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ అయిపోయినాయి, మేము రాము అని చెప్పారు. దాని మీద నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆ వర్డ్స్ మీద స్టాండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మెయిన్గా ఈరోజు పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే, సో మీ ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా, సో గ్రూప్ 2 వాళ్ళు రావట్లేదు, వేరే వాళ్ళు కూడా రాకండి అని చెప్పడానికి మెయిన్ ఈరోజు ఒక ప్రెస్ మీట్. సో రావడం వల్ల ఏమవుతుంది, మేము వస్తే ఏమవుతుందంటే, ఒకవేళ గ్రూప్ 2 వాళ్ళు వస్తే వాళ్ళు ఆ జాబ్కే వెళ్తారు కానీ గ్రూప్ 3 జాబ్కు రారు. అలాంటప్పుడు ఏమవుతాయంటే దాదాపు ఒక 400 నుంచి 500 జాబ్లు బ్యాక్లాగా మిగిలిపోతాయి. అంటే 400 నుంచి 500 మంది అభ్యర్థులు, 400 నుంచి 500 మంది ఫ్యామిలీసు, అంటే 500 కుటుంబాలను మనం దాదాపు వెనక్కి నెట్టుతున్నామంటే అది కొంచెం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఇది మీరు ఇలా మీరు ఈ జాబ్కి వచ్చి వెరిఫికేషన్కి వచ్చేసి మీరు అటెండ్ అవుతే సో మేము దాన్ని ఆపడం అనేది అది సమంజసం కాదు. కానీ మీరు ఈ జాబ్ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ దీనికి వస్తే దానివల్ల మీరు అదే జాబ్ చేస్తారు కానీ ఈ జాబ్కు రారు. ఏదో నాకు 2-3 జాబులు వచ్చాయని చెప్పుకోవడానికి తప్ప మీరు వచ్చి మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో అది కూడా కొంచెం ఆలోచించండి. ఒక 500 ఫ్యామిలీస్ని అంటే మీరు జాబ్ కొట్టి మాకు కూడా జాబ్ కొట్టిస్తున్నారంటే అది ఒక గొప్పతనం. ఎందుకంటే మీకు జాబ్ రావడమే కాదు, మీరు మాకు జాబ్ వచ్చేటట్టు కూడా చేస్తున్నారు. సో అది ఒక మంచి హృదయంతో ఆలోచించాలి మీరు. దయచేసి నిన్న మాత్రం ఎవరు రాలేదు, జరిగే డీవీలో కూడా ఎవరు రారని మేము కోరుకుంటున్నాము. సో ఇక్కడ జేఎల్, డిఎల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా మేము రామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ గ్రూప్ 4 వాళ్ళ గురించి ఆలోచిస్తే, గ్రూప్ 4 వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, సీనియర్ అసిస్టెంట్, మాకు ఓన్లీ సీనియర్ అసిస్టెంట్ వచ్చే వాళ్ళమే వస్తాము, వేరే వాళ్ళు రామని చెప్తున్నారు. దయచేసి వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మీరు ఒకవేళ వచ్చినా కూడా సీనియర్ అసిస్టెంట్ వచ్చే పోస్టులకే పెట్టుకొని డీవీకి వస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
నా పేరు మోహన్ కృష్ణ అండి. మేము గ్రూప్ 3 ర్యాంకర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే గ్రూప్ 2 కానీ, జేఎల్ కానీ, హెచ్డబ్ల్యూఓ కానీ, ఇంకా గ్రూప్ 4 వాళ్ళు కానీ వీళ్ళు రావడం వల్ల ఒక పోస్ట్ అనేది బ్యాక్లాగ్ పడుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రూప్ 4 లేకుంటే హెచ్డబ్ల్యూఓ లేకుంటే జూనియర్ లెక్చరర్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళు ఎవరు రావద్దని మా రిక్వెస్ట్. ఇంకా ఏంటంటే ఈ సీనియర్ అసిస్టెంట్ గా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ కాంపిటేటివ్ ఫీల్డ్ గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు నార్మల్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమని అంటే డీవీకి రావద్దు, వస్తే ఒక లైఫ్ అనేది ఒక 10 years బ్యాక్ అయిపోతుంది. సో వాళ్ళకు మా ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి డీవీకి రాకండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే ఇంకా మంచి పోస్టులలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎవరు ఉన్నా కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీవీకి అటెండ్ కావద్దని మా కోరిక. అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మధు, నేను గ్రూప్ 3 ర్యాంకర్ని. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇంతవరకు మన మిత్రులు చెప్పినట్టుగా గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్ 3కి డీవీకి రావద్దని చెప్పేసి మా యొక్క విన్నపం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తూ గ్రూప్ 3కి సెలెక్ట్ అయ్యారు అంటే మీకు అక్కడ చదువుకోనికి ఫెసిలిటీ ఉంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది టైము. మీరు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే ఈ 2-3 నెలల్లో రాబోయే నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు కూడా సాధించగలుగుతారు. జస్ట్ ఈ 6 నెలలు ఈ 6 నెలల కోసం మీరు ఇక్కడికి డీవీకి అటెండ్ అయ్యి అనవసరంగా ఈ గ్రూప్ 3 బ్యాక్లాగ్ కాకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. డెఫినెట్ గా మీరు అక్కడ జాబ్ చేస్తూ మీరు చదివి ఇక్కడ ఈ ర్యాంక్ కొట్టారంటే మీరు డెఫినెట్ గా నెక్స్ట్ గ్రూప్ 2 100% క్రాక్ చేస్తారు. కాబట్టి మేము ఇక్కడికి డీవీ రావద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాసరావు, నేను గ్రూప్ 3 ర్యాంకర్ని. నా విన్నపం ఏమిటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 10th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు ఉన్నాయండి. ఎవరైతే గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతారో వాళ్ళు నేను ఈ జాబ్ చేస్తాను అనుకుంటేనే అటెండ్ అవ్వండి. లేదు నాకు ఏ జాబ్ వస్తుందో అని చెప్పేసి మీరు అటెండ్ అయ్యి మాకు 2-3 ఉద్యోగాలు వస్తాయని చూపించుకున్నట్టుగా వద్దండి. మీరు ఎవరైతే నేను ఈ జాబ్ చేస్తాను, నా గ్రూప్ 3 వస్తే నేను జాబ్ చేస్తాను, జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణ్. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, జేఎల్ లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందిన ఫ్రెండ్స్కి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాటికంటే గ్రూప్ 3 జాబ్ కొంచెం తక్కువని జూనియర్ అసిస్టెంట్ లెవెల్ కాబట్టి మా అందరి తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మమ్మల్ని ఒక సోదరులు గానో లేకపోతే మీ ఫ్రెండ్స్ గానో లేకపోతే మీ రూమ్మేట్ లాగానో భావించి మాకు కూడా ఒక అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కావద్దు అని మేము కోరుకుంటున్నాము. దానివల్ల ఎన్నో ఫ్యామిలీలు నిలబడతాయి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అన్న వాళ్ళు చెప్పినట్టు గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాండిడేట్స్ మీరు బెటర్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి మీ తోటి బ్రదర్స్ అనుకొని రాకండి. అలాగే ముఖ్యంగా గ్రూప్ 4 వాళ్ళు ఎవరైతే తెలియకుండా అన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చారో మీకు పక్కా వస్తుంది, అదే చేయాలి, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి అనుకుంటేనే రండి. అదర్వైజ్ మీరు డీవీకి అటెండ్ కావద్దని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీరు ఒక 400-500 మంది తోటి ఆస్పిరెంట్స్ నే కాదు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు సేవ్ చేసినట్టుంటది. ఇది జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, పెద్ద మనసుతో మీరు డీవీకి అటెండ్ కావద్దండి.
నా పేరు వెంకటేష్, గ్రూప్ 3 ర్యాంకర్ని. ప్రస్తుత కాలంలో ఒక జాబ్ రావాలంటే ఎంత కష్టపడాలో అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడు గ్రూప్ 3లో 1:3 ఇచ్చారు కదా, ఇప్పుడు 1:2, 1:3 ఉన్న వాళ్లకు ఈ జాబ్ రావడం చాలా ఇంపార్టెంట్. జేఎల్, డిఎల్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎస్ఐ వీళ్ళందరూ హైయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ 3 డీవీకి అటెండ్ కాకపోతే ఈ బార్డర్ లో ఉన్న వాళ్ళకి జాబ్లు వస్తే వాళ్ళకు ఒక లైఫ్ కల్పించినట్టు ఉంటుంది. మీ వల్ల వాళ్ళు లైఫ్ పొందుతారు అంటే మీకు ఎంతో వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారు. మీరు డీవీకి అటెండ్ కావద్దని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడ చిన్నారెడ్డి సార్కి కానీ టీఎస్పీఎస్సికి కానీ వాళ్లకు చాలా థ్యాంక్స్. మాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేస్తారు కూడా. వాళ్లకు మా థ్యాంక్స్. అలాగే అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు వాళ్ళ డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ స్టూడెంట్స్ కానీ మీ ఛానల్స్ లో కానీ దయచేసి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాం. కొద్దిగా మీరు కన్సర్న్ తీసుకుంటే చాలా ఆపగలరు. కొద్దిగా మీరు అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ మీ స్టూడెంట్స్ కి కొద్దిగా దీని గురించి అవేర్నెస్ కల్పించండి. థ్యాంక్ యూ. గ్రూప్ 3 ర్యాంకర్స్ నుండి ఒక చివరి విజ్ఞప్తి అండి. ఇప్పుడు మేము ఈ స్థాయికి చేరుకోవడానికి అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రాసెస్కైనా లేకపోతే జిఆర్ఆర్ లిస్ట్ ఇవన్నీ రావడానికి కారణమైనా కూడా మెయిన్గా టీజీపీఎస్సికి మా ధన్యవాదాలు. సో తర్వాత ఈ ప్రాసెస్లో తిరుగుతుంటే మాకు ముఖ్యంగా హెల్ప్ చేసినటువంటి మన తెలంగాణ మినిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ప్రజాభవన్ ఇన్ఛార్జ్ మన చిన్నారెడ్డి సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ మంగళవారం పోయినా కూడా తన కొడుకులు కూతురులాగా భావించి మా సమస్యను బయటకు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ విని సో ప్రభుత్వ అధికారితో మాట్లాడి అసలు ఏందనేది మాకు చెప్పాడండి. అది థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత రెస్పాన్స్ మేము నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు సార్ అయినా లేకపోతే టీజీపీఎస్సీ అయినా కూడా. సో దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక కూడా సో ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయినా లేకపోతే ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయినా కూడా మేము త్వరలో వస్తాయని దీని ద్వారానే మేము గవర్నమెంట్ ఇక్కడ నుండే కోరుచున్నామండి. అండ్ ఇంకొకటి లాస్ట్ విషయం ఒకటి చెప్తున్నాను. గ్రూప్ 2 వాళ్ళైనా లేకపోతే గ్రూప్ 1 వాళ్ళైనా వేరే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ ఒక మండలికి హెడ్గా నిలుస్తాడు. అదే గ్రూప్ 3లో అయితే మీరు ఇక్కడికి వస్తే ఒక క్లరికల్ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎంపీఓలైనా అంతే, మండల పరిషత్ ఆఫీసర్స్ అయినా కూడా